నెల్లూరు చేపల పులుసుకు ఆ రుచి ఎలా వస్తుంది? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపల పులుసు చేస్తారు. అయితే నెల్లూరు చేపల పులుసుకి అంత ప్రత్యేకత ఎందుకు? చేపల పులుసు చేసే విధానంలో ఉంటుందా లేక ఇక్కడ పెరిగే చేపలలో ఉంటుందా? ఈ విషయాలని మనం తెలుసుకోవాలంటే సోమశిల జలాశయం వద్దకు వెళ్దాం రండి. నెల్లూరు నగరానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో సోమశిల జలాశయం ఉంది. 1989లో నిర్మించిన సోమశిల జలాశయం సుమారు 52,000 ఎకరాల్లో జలాశయ విస్తీర్ణం ఉంది. ఈ జలాశయం కొండల మధ్యలో సంవత్సరం మొత్తం పుష్కలమైన నీటితో నిండి ఉంటుంది. కొండల మధ్యలోని మంచినీళ్ళలో పెరిగే ఈ చేపలకు భారతదేశం మొత్తం మీద గిరాకీ ఉంది. ఈ జలాశయంలో గండి, బొచ్చ, మోస, బంగారు తీగ, జిలేబీ వంటి అనేక రకాల చేపలు లభిస్తాయి. ఇక్కడ ప్రతిరోజు చేపలను పట్టి అమ్ముతుంటారు. అంతేకాక మన చుట్టుపక్కల రాష్ట్రాలకు ఈ చేపలను ఎగుమతి చేస్తుంటారు. స్వచ్ఛమైన కొండ నీటిలో పెరిగిన చేపలు కావడంతో వాటి రంగుతో పాటు బరువు, కండ పుష్టిగా ఉంటుంది. సాధారణంగా చేపలు ఎంత ఎక్కువ పెరిగితే అంత రుచి తగ్గిపోతాయి. కానీ ఇక్కడ చేపలు మాత్రం ఎంత ఎక్కువ సైజు పెరిగితే అంత రుచి ఉంటుంది. ఈ చేపలతో చేసిన పులుసు రుచి అమోఘం. అందుకే నెల్లూరు చేపల పులుసుకు అంత పేరు వచ్చింది. సోమశిల జలాశయం నుండి పెన్నాకు నీరు వెళ్తుంటాయి. పెన్నాలో దొరికే చేపలు సైతం రుచికరంగా ఉంటాయి. ఇందుకే ఈ చేపలు మీరు కూడా కొన్ని రుచి చూడాలంటే సోమశిలకు రావాల్సిందే. ఇప్పుడు మనం సోమశిలకైతే వెళ్తున్నాము. సోమశిల దగ్గరికైతే వచ్చేసాము. ఇప్పటి వరకు మీకైతే సోమశిల చేపలకు అంత టేస్ట్ ఎందుకు వస్తుంది అన్న దాని గురించి వివరించాను. అయితే ఆ చేపలు అయితే ఎక్కడ కొనాలి అన్నది అయితే ఇప్పుడు మీకైతే ఈ రూట్ మ్యాప్ మొత్తం అయితే నేను చూపిస్తాను. సోమశిల దగ్గర అయితే ఆ చేపలు ఎక్కడ పెట్టి అమ్ముతారు, వాటిని ఎక్కడ క్లీన్ చేయించాలి, ఎలా కొనాలి అన్న విషయాలను మీకు ఇప్పుడైతే నేను క్లియర్గా చూపిస్తాను రండి. సోమశిల జలాశయం వద్దకు వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి కలవాయి వైపు నుంచి ఒక దారు ఉంది, మరొక దారు వచ్చేసి ఆత్మకూరు వైపు నుంచి సోమశిల మీదుగా మరొక దారు ఉంది. అయితే ఇప్పుడు మనం కలవాయి మీదుగా వెళ్ళే దారిలో వెళ్తున్నాం. ఇంకోటి అయితే ఇదైతే సోమశిల జలాశయం పైకైతే తీసుకెళ్తుంది ఈ రూటు. మనం ఇప్పుడైతే సోమశిల జలాశయం అయితే పైకైతే ఎక్కుతున్నాము. మనం ఇక్కడి నుంచి పైకి ఎక్కుతుంటే మనకు సోమశిల అన్న బోర్డు అయితే మనకు దూరంగా అయితే కనిపిస్తుంది కదా. అక్కడే కొంతమంది మనుషులు కూడా కనిపిస్తున్నారు చూడండి. మత్స్యకారులు చేపలు పట్టే స్థలానికైతే మనం వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడైతే మనకు బోర్డు అయితే కనిపిస్తుంది, నిషేధిత ప్రాంతం అని చెప్పేసి. బట్ అయితే ఇక్కడైతే కొంతమంది ఈ గ్రామంలో అయితే మత్స్యకారులు అయితే ఈ చేపలను వేటనే నమ్ముకుని అయితే జీవనం సాగిస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ వలలేసి ఇలా చేపలు పడుతుంటారు. వలలేసి చేపలు ఏ విధంగా పడుతున్నారో మనం చూస్తున్నాం కదా. ఇది కండలేరు కాలువ. ఈ కాలువ ముందు ఫ్రంట్ సైడ్లో వచ్చేసి మొత్తం వలలు కట్టేస్తుంటారు. ఈ వలల్లో అంటే ఆ ఫ్లోటింగ్కి నీళ్ళు వస్తాయి కదా, కిందొచ్చి ఫ్లోటింగ్ నీళ్లు పడినప్పుడు ఆ చేపలు కూడా ఒకటి అరా మిస్ అయ్యేసి డ్యామ్ నుంచి బయటికి వస్తాయి. బయటకు వచ్చిన చేపలు ఆ ఫ్లోటింగ్కి పైకి అయితే ఎగురుతాయి. ఆ పైకి ఎగిరిన సందర్భంలో ఏంటంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఆ వలలకు అయితే చిక్కుతాయి. ఆ చిక్కినప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసి అమ్ముతుంటారు. పట్టిన చేపలన్నిటినీ కూడా కిందకి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళిన తర్వాత ఒక దగ్గర పెడతారు. ఆల్మోస్ట్ ఏంటంటే మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు. ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే గ్రామస్తులు లేదంటే ఎవరైనా చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చేసి కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే అక్కడే కింద అయితే వాళ్ళు కిలోల లెక్కన అమ్ముతారు. అయితే ఎప్పటికప్పుడు కూడా రేట్లు వేరేగా ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉండవు. అయితే రేటు కూడా దానికి తగ్గట్టు ఈ చేప రేటు కూడా ఎక్కువే ఉంటుంది. పట్టిన చేపలను కిందకి తీసుకొచ్చిన తర్వాత మనం ఇక్కడైతే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసుకున్న తర్వాత అవి చేపలు కూడా పెద్ద ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇళ్లలో అంత పెద్ద చేపలు తోమాలంటే కష్టంగా అయితే ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఇక్కడే చేపల్ని కూడా తోమిస్తారు. మనకు వచ్చేసి ఆ చేపలు తోమే స్పాట్ ఎక్కడుందంటే అనంతసాగర్ నుంచి వచ్చే రూట్లో సోమశిలకి
ఈ రూట్లోనే సోమశిల డ్యామ్ కిందే వీళ్ళైతే కొంతమంది అయితే ఇట్లా తోమే వాళ్ళు ఉంటారు. ఆ తోమే వాళ్ళకి మనం కిలోకి 20 రూపాయలు అయితే వాళ్ళు తోమే వాళ్ళు తీసుకుంటారు. మనం తీసుకున్న చేపలన్నీ కూడా ఫ్రెష్గా నీట్గా వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. ఒకవేళ ఈ చేపలను మనం దూర ప్రాంతాలకు తీసుకెళ్ళాలంటే అక్కడే వచ్చి ఫ్రీజర్ బాక్స్ కూడా మనకైతే దొరుకుతుంది. దాంట్లో ఐస్ వేసుకొని ఆ బాక్స్లో మనం పెట్టుకొని ఈ చేపలను అయితే కుళ్ళిపోకుండా అయితే మనం ఫ్రెష్గా అయితే తీసుకెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.